ఉదయకాంతి దేవుని వాగ్దానం ధ్యానం చేసుకుందాం. 1వ దినవృత్తాంతములు 4వ అధ్యాయము 10వ వచనం. ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొర్రపెట్టి, నువ్వు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనం చేసిన దానిని అతనికి దయచేశాను. దేవునికి మహిమ కలుగును గాక. ఉదయకాంతి వాగ్దానం ద్వారా చూడండి, ఎబ్బేజును దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎబ్బేజు అనే పేరునకు అర్థము వేదన లేక ఏడుపు అనే అర్థం అన్నమాట. తమ తల్లిని ఎంతో బాధ పెట్టి ఆ జన్మనిచ్చాడు. చూడండి, ఎంతో ఆ ప్రసవ వేదనలో తల్లి ఎంతో బాధపడిందని తన తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టింది. ఏడుపు అన్నట్లుగా పేరు పెట్టిందండి. ఒక దినమున తను పెరిగి పెద్దవాడైన తర్వాత చూడండి, అందరూ కూడా హేళనగా మాట్లాడుతూ ఉండొచ్చు. అప్పుడు ఇశ్రాయేలు దేవుని గురించి ఆయన వచ్చి ప్రార్థిస్తున్నాడండి. ఏమని ప్రార్థిస్తున్నాడు చూడండి, మరొకసారి జ్ఞాపకం చేసుకున్నాం. నువ్వు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నన్ను తప్పించమని ప్రార్థించాను. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, మొట్టమొదటిగా ఆయన ప్రార్థిస్తున్నాడు ఏమనంటే, నిశ్చయముగా నన్ను ఆశీర్వదించాలి, నిశ్చయముగా నన్ను దీవించాలి, నిశ్చయముగా నన్ను ఆశీర్వదించి నా సరిహద్దులు ఏం కావాలి, నా సరిహద్దులలో నా సరిహద్దులు విశాలపరచాలి అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఎన్నో కుటుంబాలు, ఆ కుటుంబాల్లో సమాధానం లేక, సరిహద్దులో నెమ్మది లేక, బంధువుల మధ్య సమాధానం లేక, నెమ్మది లేక ఎంతో మంది అల్లాడిపోతున్నారండి. ఎంతో ఆలోచిస్తూ ఉన్నారు, పిచ్చి వాళ్ళు అయిపోతున్నారు నాకు తెలిసి. ఎందుకంటే వారి కుటుంబాలలో సమాధానం లేక, వారి జీవితంలో సమాధానం లేక, ఈ ఎబ్బేజు జీవితంలో కూడా సమాధానం లేదండి. అందుకే అంటున్నాడు, నువ్వు నన్ను ఆశీర్వదించి నా సరిహద్దులో నాకు సమాధానం కలుగు చేయి. హల్లెలూయా. నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేయ, నాకు కీడు రాకుండా నన్ను కాపాడు. హల్లెలూయా. ఒకవేళ సహోదరుడా, నీకు ఆశీర్వాదం లేక బాధపడుతున్నావేమో, ఆయనకు మొర్రపెడితే నీ సరిహద్దుల్లో సమాధానం ఇస్తాడు, విశ్రాంతిని ఇస్తాడు, విశాలపరుస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. నీకు కీడు రాకుండా ఆయన నిన్ను పట్టుకొని నడిపిస్తాడు. నీ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నా నీకు క్షేమము, నీ పిల్లలకు క్షేమాన్ని కలుగు చేస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కీడు రానివ్వడండి, ఏ కీడు నీకు తగలనివ్వడు, ఏ కీడు నీ దరి చేరనివ్వడు. దేవుడు ఆయనకు మొరపెట్టి ఆయనకు ప్రార్థిస్తే ఉదయకాంతి లేచి ప్రార్థనతో ప్రారంభించు. ఎక్కడికి వెళ్ళినా ప్రార్థించు. నీ పిల్లలు బయటకు వెళ్తున్నారా, ప్రార్థించు. నీ భర్త బయటకు వెళ్తున్నారా, ప్రార్థించు. నీ భార్య, నీ పిల్లలు అందరూ, నీ బంధువులు బయటకు వెళ్తున్నారు, వారి కోసం ప్రార్థించు. అయ్యా, నా బిడ్డలు బయటకు వెళ్తున్నారు, స్కూల్కి వెళ్తున్నారు, వారికి కీడు రాకుండా క్షేమదాయకమైన ప్రయాణాలు వారికి అనుగ్రహించండి నాయన. క్షేమము దయచేయండి నాయన. వారికి నీ చెయ్యి తోడుగా ఉంచయ్యా. నువ్వు వారి చేయి పట్టుకొని నడిపించయ్యా. నా చెయ్యి పట్టుకొని నడిపించయ్యా. నన్ను ఆశీర్వదించయ్యా. నిశ్చయముగా నన్ను దీవించు ప్రభా. అయ్యా, నా కుటుంబంలో సమాధానం దయచేయండి అయ్యా అని ప్రార్థించగలిగితే ఆ రోజు ఎబ్బేజు ప్రార్థన దేవుడు ఆలకించి అతను మనమంతటి కూడా దయచేసిన దేవుడు నీ ప్రార్థన ఆలకించి నీ కోరికలన్నీ కూడా, నువ్వు ఆశపడ్డ ప్రాణాన్ని అంతటి కూడా దేవుడు తృప్తిపరుస్తాడు. దేవునికి మహిమ కలుగునగా. నా దేవుడు గొప్ప దేవుడు అండి. నీకు నెమ్మది లేదేమో, సమాధానం లేదేమో, ఆశీర్వాదం లేదేమో, దేవుడు చెయ్యి నీకు తోడుగా లేదేమో, అయితే నువ్వు ప్రార్థించు. నీకు కీడు రాకుండా కాపాడుతాడు. ఆయన నీ చేయి పట్టుకొని నడిపిస్తాడు. ఇటు వాగ్దానం ఎబ్బేజును దీవించినట్లుగా, ఎబ్బేజును ఆశీర్వదించినట్లుగా నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించును గాక. ఇటు వాగ్దానం నీ పట్ల దేవుని నెరవేర్చి నీరు కట్టి ఫలింప చేయును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.